ఎందుకు ఇట్లా చేసిండు? కొద్ది రోజులు ఆగురా అంటే ఈయనకపాయే. నువ్వు దాన్ని అన్నచ్చి అడిగితే నేనేమని చెప్పాలి? ఇట్లా ఏం అర్థమవుతలేదు నాకు. తమ్మ అడిగితే వాళ్ళ ఫ్రెండ్తోని బయటికి వేయండి అని చెప్పిన, ఇంకా కూడా రాలే. అయినా 10 మందికి తెలిస్తే ఏమనుకుంటారు? 10 మంది అట్లా పోని, మా అత్తమ్మ ఎంత బాధపడుతుందో, మా అన్నకు తెలిస్తే ఎంత బాధపడతాడో. ఈయన ఇవన్నీ ఎందుకు ఆలోచిస్తలేదు? అత్తమ్మ, అత్తమ్మ మంచిగా అనిపించలేదు. ఏంది ఇట్లా మాట్లాడుతుంది? నాకు తెలిసిందని ఇదేమన్నా అనుకుంటాందో ఏంది? ఎందుకు మంచిగా అనిపించలేదు? అది నిన్న వేయండి ఆయన, ఇంకా కూడా రాలే. నీకు గిట్ట ఫోన్ చేసిండా? నాకెందుకు ఫోన్ చేసిండే? భయం అవుతుంది అత్తమ్మ, ఎవరేం చెప్తారో, ఎవరేం మాట్లాడతారో ఈయన గురించి అనని. ఎందుకు భయం? వాడు ఏం చేసిండని? ఏం చేయలే కానీ చెప్పు. ఏం చేయాలి అత్తమ్మ, కానీ ఎందుకు మస్తు బాగా అనిపిస్తుంది అత్తమ్మ. అమ్మైనా అత్తమ్మ నువ్వే కదా, అన్నీ నీతోనే చెప్పుకున్నా కదా. కానీ ఈ రోజున నీతో ఎంత మంచిగా ఉన్నా కానీ అమ్మ లేదన్న ఫీలింగ్ అనిపిస్తుంది. 2 రోజులు అన్నయ్య దగ్గరికి పోయేస్తా అత్తమ్మ. ఎందుకు ఇంత బాధపడతాను? మీ అన్న వచ్చి తీసుకుపోతానంటే కూడా బాగుందానివి. ఏమైంది నీకు? అయినా అమ్మ లాంటి దానివి, అన్ని నీకే చెప్పుకుంటాను అన్నావు కదా. నీ బాధ ఏంది నాకు చెప్పు. ఇప్పుడు ఏం జరిగిందని? ఎందుకు మంచిగా అనిపించలేదు అత్తమ్మ, 2 రోజులు పోతా. అయినా ఎందుకు పిస పిస మాట్లాడతాను? ఇప్పుడు ఏమైందని? లే, ఆ చెట్ల కింద చల్లగా ఉన్నది, కూసోపో. నేను చాయ్ పెట్టుకొస్తా నీకు. లే. సరే అత్తమ్మ. పొమ్మన్నా. నా కొడుకు ఎట్లాగో దాన్ని తీసుకొని పోయిండు, కానీ నాకు తెలియదని ఇది అనుకుంటుంది. కానీ దీనికి తెలిసిపోయింది. దీన్ని ఎట్లయినా ఇదే సమయంలో దీన్ని చంపేసి నా కొడుకును దాన్ని రప్పించుకొని హాయిగా హారాముకుంటాం. ఇదే సమయం దొరికింది, దీని పీడ ఇరుగుడు చేసుకుంటా. వా, మంచి పని చేయాలి ఇప్పుడు. నిన్న దాన్ని తీసుకొని పోయింది, ఇంకా కూడా ఇంటికి అత్తలేడు. అత్తమ్మకేమో చెప్పుతే ఏమంటదో అన్న భయం అవుతుంది. అసలు దేవునికైనా రాతరాయంగా పాపం అనిపించలే కావచ్చు. ఏం రాత రాసినవయ్యా, చెప్పుకుందామంటే అమ్మ లేదు. ఉన్నొక్కన్న అన్నని బాధ పెట్టుడు ఇష్టం లేదు. కట్టమో నిట్టూరమో నా సావేదో నేను చెప్తా కానీ నా అన్ననైతే నేను బాధ పెట్టినా. నా అన్న అత్తగారి ఇంట్లో నా చెల్లి సంతోషంగా ఉన్నదని అనుకుంటాను, కానీ నా అన్నకి బాధలు చెప్పి నేను బాధ పెట్టదలుచుకోలేదు. పోనీ ఆయనే ఎన్నడో ఒకసారి తిరిగి రాడా? ఎన్నడుకున్నా తెలుసుకుంటాడు కదా. వచ్చినప్పుడే ఆయన తీసుకొని మా అన్న దగ్గరికి పోతాడు. ఏందే ఏమో బాగా ఏడుచుకుంటా కూర్చున్నావు? ఏడి నా కొడుకేడి? ఇప్పుడు ఏమైందని ఏడుస్తాను? ఏం కాలే అత్తమ్మ. మరి ఏం కానప్పుడు ఎందుకు ఏడుచుడు? నా కొడుకునేమో చేసినావు, వాడినేమో చేసినావు కాబట్టి నువ్వు ఏడుతాను. ఇప్పుడు ఏడే? నేనేం చేసిన అత్తమ్మ? నేనేం చేయలేదు. తనే వాళ్ళ ఫ్రెండ్ తో నిన్న సాయంత్రం ఏంటంటే ఇంకా రాలేదు. ఏడని అడిగితే ఇప్పటికి 4 సార్లు చెప్పినావు ఫ్రెండ్ తోని పోయిండని. ఫ్రెండ్ తోని పోతే ఇంటికి రాడా? నువ్వే ఏదో చేసినావు, చెప్పు. నేనేం చేయలేదు అత్తమ్మ, వాళ్ళ ఫ్రెండ్ తోనే. నీ నాటకాలన్నీ నాకు తెలుసు, నువ్వు చేసినావు కాబట్టి నటించి ఏడుస్తాను. లేదత్తమ్మ. మళ్ళీ అదే మాట మాట్లాడుతుంది. చెప్పేనా కొడుకేడని? నీ కొడుకు ఇంకో తీసుకొని వేయడని చెప్పన్నా.
ఏమో చేసిండని నన్ను అంటాను. ఆ రోజు కూడా చెప్పిన అత్తమ్మని కొడుకు ఇట్లా చేస్తాడని, కొడుకుని వెనకేసుకున్నావు. ఈ రోజు నా జీవితం నాశనం చేసిండు. ఎవరికి చెప్పుకోవాలి? చెప్పుకుందాం అంటే తల్లి ఉన్నదా? ఉన్న కన్నని బాధ పెట్టాలా? ఈ ఆడపడు జీవితం ఎందుకు ఇచ్చిండు అనిపిస్తుంది. ఇంకా రివర్స్ గా నువ్వేనని ఏం చేసినావు ఏమని చెప్పాలి అత్తమ్మ? తల్లి లెక్క అన్ని తెలుసుకొని మనసులో పెట్టుకొని దాచుకుంటావు అండి. ఒక్క క్షణం ఆలోచించకుండా నువ్వే ఇన్ని మాట్లాడుతుంది. ఇంకెవరికి చెప్పుకోవాలి? అలిగా ఊకో. నీ కన్నీళ్ళకి ఎవరు కరిగిపోయేటోళ్ళు లేరు ఇక్కడ. ఏడ్చిన కాడికి చాలు. మర్యాదగా చెప్పు, నా కొడుకుని ఏం చేసి ఎటు తోలినవో. మంచి మాటతోని ఫోన్ చేసి వాడిని రప్పి, లేకుంటే నిన్నేం చెప్తానో చూడు. ఎందుకత్తమ్మా ఒక 2 రోజులు ఆగుంది. నిజాలు ఏందన్నది నీకే తెలుస్తుంది. అన్ని తెలిసిన దాని లెక్క తల్లి లెక్క చెప్పుకున్నాను కూడా నువ్వు కూడా గిట్నే చేస్తాను. అక్క, నా బిడ్డ మీకు వచ్చేది లేకుంటే మర్యాద ఉండదు. నీ కొడుకు నువ్వు చేసే నాటకాలు అన్నీ మాకు తెలుసు. అన్ని నీ కొడుకుకు నువ్వు నేర్పినావు. నా బిడ్డ అమ్మాయికురాలు, అది చెప్పిందల్లా విన్నది, ఆడింది. ఆగన్నా, నీకేం తెలుసు అని మాట్లాడతాను? పెద్ద తెలిసిన లెక్క మాట్లాడతాను. అన్ని తెలిసినట్టు అసలు నీకేం తెలుసు? నాకు అన్ని తెలుసు. నీకు తెలిసిందని కూడా నాకు తెలుసు. నీ కొడుకు ఎవరితో తిరుగుతుండు, ఏ అమ్మాయితో తిరుగుతుండు, ఎక్కడ తిరుగుతుండు అనే విషయం కూడా నీకు తెలిసిందని నాకు తెలుసు. కానీ నా బిడ్డకు నేను చెప్తే అది నమ్మలేదు. మా అత్తనే బంగారం, మా అత్తనే తల్లి అనుకుంటుంది. పిచ్చిది. దాని మీద గొంతు మీద చేయి వేసినప్పుడు నువ్వు ఎంత దిగజారిపోయినావో నాకు తెలుసు. ఎన్నిటికైనా దాన్ని చంపేస్తావు. రా బిడ్డ, నీకు ఇక్కడ సుఖం ఉండదు. మన ఇంటికి పోయందా? ఏయ్, ఎక్కడికి? నువ్వెవరివి తీసుకుపోవడానికి? అది ఇక్కడే ఉండాలి. దాని అన్నొస్తేనే పంపుతా. నువ్వెవరివి పంపడానికి? నేను మర్యాద చెప్తానా? ఎక్కువ మాట్లాడతాను ఇక్కడికి వచ్చి. ఏంటిదే నీ సంగతి? ఏంది? నాడు ఇంట్లోకో. ఏ సంగతి ఉంది అత్తమ్మా? ఏం లేదు. చెప్పుకుందందుకు తన నావలు లేరు. నా అమ్మ నాన్న లేనందుకు, చిన్నప్పటి నుంచి పెంచినందుకు బాబాయ్ ఎన్నటి నుంచో చెబుతాడు. మీ ఆయన వేటలతో తిరుగుతాడు బుజ్జిగారంటే ఒక్కరోజు కూడా మా బాబాయ్ మాట పట్టించుకోలే. ఎందుకు తెలుసా? నా అన్నను బాధ పెట్టుడు ఇష్టం లేక. నేను ఇవన్నీ చెప్పుకొని మా అన్నని గొడ్డ నేర్పించుకుని ఇష్టం లేక. కానీ నీ కొడుకు చేసే తప్పులన్నీ నీకు తెలుసు. కానీ ఈ రోజు నన్ను నేలెత్తి చూపెడతాను. ఇంకా కూడా నీ కొడుకు నేను కేసుకుంటాను. ఖచ్చితంగా నాన్న దగ్గరికి నేను పోతా. నిన్న పొద్దున్న ఒక మాట అన్నావు, పోతా అంటే కూడా మీ అన్నయ్య వచ్చి తీసుకుపోతా అంటే పోనన్నావు. కానీ ఎందుకు పోతాన్నా? నా తల్లి ఫోటో కాడ కూర్చొని కడుపు నిండాడు అని ఉన్నది. అందుకే అంటారు ఎంత చేసినా అంత తల్లి కాదు అని. బాబాయ్, నాది తప్పేనే. నువ్వు చెప్పినా గానీ నా సంసారం ఇంకా నా చేసుకోవద్దని ఇన్ని రోజులు నేనున్నా. కానీ ఈ రోజున నా భర్తకి నా మీద విలువ లేనప్పుడు, ప్రేమ లేనప్పుడు నేను ఇంట్లో నేనెందుకు ఉండాలి? ఎవరి కోసం ఉండాలి? నాకు కూడా అవసరం లేదు. నీ కొడుకు వచ్చి తీసుకొచ్చుకున్నప్పుడే నా ఇంటికి నేను అత్తా. ఏంటిదే ఎక్కువ మాట్లాడతాను? మంచితనంగా చెప్తానా? నా కొడుకు వచ్చేంత వరకు నువ్వెక్కడికి పోయేది లేదు. ఏమయ్యా పెద్ద మనిషి, ఇవ్వేనా నువ్వు చెప్పడానికి వచ్చింది? ఇక్కడ నుంచి నాడో ఒక క్షణం కూడా నువ్వు ఇక్కడ ఉండొద్దు. రావే నువ్వు. నా బిడ్డని వదిలిపెట్టినని అనుకోకు. నా కొడుకుని తీసుకొని వస్తా. నా బిడ్డకేమన్నా గిట్ట అయిందంటే నిన్ను నీ కొడుకుని వదిలిపెట్ట. జాగ్రత్త. ఏంది ఇదంతా? అంత చెత్త ఉన్నది. నా బిడ్డ ఉన్నప్పుడు ఇల్లు ఎట్లుండే, నా బిడ్డ లేని లోటు ఇప్పుడు స్పష్టంగా తెలుస్తుంది. అందుకే ఇంట్లో ఆడపిల్ల ఉండాలంటారు. మొన్న నా చెల్లి అన్న అన్న అంటూ ఏడ్చింది. అమ్మ గుర్తుకొస్తుంది అన్నాడు.
ఎందుకురా నేనున్నా అంటే కూడా బాధపడుతుంది. అసలు ఎందుకు బాధపడుతుంది ఏంటిదో అర్థం కావడం లేదు నాకు. అసలు నా చెల్లి ఎందుకు బాధపడుతుంది, ఎందుకు ఏడుస్తుంది, కారణం ఏంటిదో తెలుసుకోవాలి. అసలు ఖచ్చితంగా తెలుసుకుంటా. ఏంది బిడ్డ ఏంది బాబా ఎందుకు ఏడుస్తున్నావు? కాదే పెద్దయ్యా, నా చెల్లె బాధ అంతా కూడా పిల్లలు లేరని. మొన్న నువ్వే చెప్పినావు, గుడికి పోదాం బిడ్డ అన్నావు. గాయత్రి మందిరికి పోయినాం, దండం కూడా పెట్టచ్చుకున్నాం పెద్దయ్య, పిల్లలు కావాలని. అంతకంటే ఇక దానికి ఏం బాధ లేదు. కానీ ఏదో ఉంది పెద్దయ్య, తెలుస్తలేదు పెద్దయ్య. ఏ ఆడపిల్ల అయినా కానీ అత్తవారింట్లో ఎంత కష్టం వచ్చినా నిలదొక్కుని ఉండేదే ఆడపిల్ల. తల్లగారింటికి వచ్చినప్పుడు సంతోషంగా ముఖంలో చిరునవ్వుతో వస్తుంది. ఎందుకో తెలుసా బిడ్డ, కన్న తల్లిదండ్రులను తోడబెట్టిన అన్నదమ్ములను బాధ పెట్టడం ఇష్టం లేక బిడ్డ, చిరునవ్వుతో వచ్చి చిరునవ్వుతో పోయేదేరా ఆడపిల్ల. కృష్ణ, బాబాయ్ ఎంత బాధపడుతున్నారేంది? మామూలుగానే బాబాయ్, ఏం లేదు, కొంచెం బాధ అవుతుంది, అయితే మాట్లాడుకుంటున్నాం. అయినా ఎటు వచ్చిండు బాబాయ్? ఏం చేస్తానో చూసిపోవడానికి వచ్చిన. కొంచెం బాధగా ఉంది. అక్కడ పురుగుల మందు పొలానికి కొట్టాలి. ఆఫీసర్ని అడిగిన, షాప్కు రమ్మన్నాడు, పోయి కొనుకొస్తా బాబాయ్. సరే మరి, నాకు కూడా పని నన్ను వెళ్ళొస్తా. సరే బాబాయ్. పెద్దయ్య మనం వెళ్దామా వెళ్దాం షాప్ కాడికి? వెళ్దాం. హలో నీలిమా, బాగున్నావానే? ఎక్కడున్నావే? నీకు ఒక విషయం చెప్పన్నే. శివ, మేము ఊళ్ళోకి వెళ్ళి జంప్ అయిపోయినావే. అవునే, నిన్నే నైటే తెలిసిన వాళ్ళ ఇంటికి వచ్చినాం. ప్రజెంట్ అయితే ఇక్కడే ఉన్నామే. ఏం చేయాలో ఇంకా అర్థం అవ్వట్లేదు. అవునే, శివ పూర్తిగా నా వాడైపోయిండు, నాతో వచ్చేసిండు. నేను ఎప్పటి నుంచో కలలు కన్నా నా జీవితం ఈరోజు నెరవేరిందే. ఇవాళ నేనున్నంత సంతోషంగా ప్రపంచంలో ఎవ్వరు లేరేమో అనిపిస్తుంది. అవునే, నైట్ ఇక్కడికి వచ్చినాం తెలిసిన వాళ్ళ ఇంటికి. ఏం చేయాలో ఆలోచించాలి. ఇంకేదైనా ఉంటే ఈవినింగ్ ఫోన్ చేసి చెప్తా. శివ లేసినట్టున్నాడు, వెళ్తా. ఉంటా మరి. ఏంటి మోని, బాగా సంతోషంగా ఉన్నట్టున్నావు? ఇప్పుడే మా ఫ్రెండ్తో మాట్లాడినా, నీలిమతోని. మనం ఇటు వచ్చిన విషయం చెప్పినావా? బాగా సంతోషంగా ఉన్నట్టున్నావుగా. నువ్వు అనుకున్నది అయింది కదా. నీకు లేదా? నాకు కూడా ఉన్నది, కానీ సరే కానీ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి రూమ్స్ ఉన్నాయట, వెళ్ళి చూసేద్దాంపా. సరే, ఓకేనా? చలో. మంచిగా ఉంది కదా ఇల్లు? బాగుంది ఇల్లు. ఇల్లు బాగానే ఉంది, కానీ ఇంటద్దే చాలా ఎక్కువ ఉన్నది. ఇంకా ఇంట్లోకి మస్తు అవసరాలు ఉంటాయి. ఇంకేమో ఉద్యోగం లేదు, అనుకోకుండా వచ్చినాం కదా. ఇప్పుడు ఎట్లా మన పరిస్థితి? పిచ్చిదానా, అవన్నీ నీకెందుకు? మనం వచ్చేది నిన్నే కదా. ఇప్పుడైతే డబ్బులు అడగరు కదా. ఏదైనా జాబ్లో జాయిన్ అయ్యి అడ్వాన్స్ తీసుకుని ఇక్కడ కట్టేస్తే అయిపోతుంది. దానికి ఎందుకు నువ్వు అంత బాధపడతావు? నేనున్నా కదా, నీ సంతోషమే నాకు కావాలి. అర్థమైందా? నువ్వేం బాధపడకు. సరే, నేను చూసుకుంటాను. ఓకే.
పిల్లలు చాలా బాగా ఆడుతున్నారు. క్యూట్, సూపర్. శివ ఈ కర్టెన్స్ ఎట్లుంది? చాలా బాగున్నాయి. నేనే నా దగ్గర ఉన్న డబ్బులతో తీసుకొచ్చిన. ఓ బాగున్నాయి. ఇంకా మనం ఇంట్లో మస్తు సామాన్లు కొనుక్కోవాలి, అవును. చిల్లర సామాన్లు కూడా కొనుక్కోవాలి. ఉమ్. అవతల ఇంటామే అడ్వాన్స్ ఎప్పుడు ఇస్తారని అడుగుతుంది. 2 రోజులైనాక ఇస్తా అని చెప్పినాం కదా, మరి జాబ్ సంగతి ఏమైంది? పోయినామని అడిగినా ఆయన ఏం చెప్పిండు అంటే రేపుగాకి ఎల్లుండి రమ్మని చెప్పిండు. అదే చూస్తాను మరి రేపు అనేది మళ్ళీ ఒకసారి కలిసి ఏదన్నా ఒకటి చేసుకొని రావాలి. నిన్ననే సాయంత్రం వరకు జాబ్ చూసుకుంటా అన్నావు కదా, ఇప్పుడేమో మళ్ళీ రేపు మాపు అని అంటాను. అనుకున్నా కానీ నాకు రెడీ ఉంటుందా అక్కడ? చూడొద్దా, తిరగద్దా? అసలు నిజం చెప్పు శివ, నీకు జాబ్ చూసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్నదా? ఇంట్రెస్ట్ లేదే తిరుగుతానా? ఏమో, నువ్వు మీ ఇంటికాడ ఉన్నప్పుడు కూడా అసలు జాబే చేయకపోతువు. ఏమన్నా అంటే నువ్వు అంటే ఆ అంటే కథ మీ అమ్మకు నీ భార్యకి ఏదో ఒక ముచ్చట చెప్పి నాయనకనే వాడు తిరిగేటోని కదా. అప్పుడు ఎప్పుడు జాబ్ చేసినావు చెప్పు? ఏమో జాబ్ చేస్తే నేనే పచ్చుకోండి మరి. అదే ఇప్పుడు కూడా అట్లనే మేడం కొట్టుకుని ఇంట్లో ఉందామని చూస్తానవా ఏంది? ఎట్లా వెళ్తుంది? అరే ఆగవా, చేసేదాకా ఆగవా? ఎన్ని రోజులు చేస్తావు? ఎన్ని రోజులు అవుతుంది? నేను నిన్ననే అడిగినా, 2 రోజులు ఆగమని చెప్పిండు. అక్కడంటే ఎట్లా నడిచింది, మీ అమ్మ తెచ్చి పెట్టిందో ఎట్లా నడిచిందో తెలియదు. ఇక్కడైతే ఖచ్చితంగా నువ్వు నౌకరు చేసుకుంటేనే మనం బతుకుడు అవుతుంది. చేస్తా అని చెప్పినా కదా. ఏంది శివ, నీకేదో బాధ్యత గుర్తు చేస్తా అంటే ముఖం ఏందేదో రెచ్చ కొట్టుకొని చూస్తాను. అయినా ఇవన్నీ నీకెందుకు? నేను తెచ్చిపెట్టేది సపరేట్గా తింట్లో కూర్చో, అందుకని ప్రతిదానికి కాకుండా ఎందుకు కొడతాను నువ్వు? ఏంటిది? నేను కాకరినట్టు వరుతానా? 2 రోజులు అవుతుంది మనం ఇక్కడికి వచ్చి, ఇప్పటికీ నువ్వు ఇంట్లోకి ఏం తీసుకురాలేదు. నా దగ్గర డబ్బులే ఖర్చు పెట్టి ఇవన్నీ తెచ్చినా, నీకు నేను కాకిలెక్క కనబడతానా? 2 రోజులకే నీకు అంత చేదైపోయినా? ఏం మాట్లాడుతున్నావు శివ? ఇదేనా నేను కోరుకున్నది? ఇందుకోసమేనా నీకోసం వచ్చింది? బాగా మాట్లాడుతున్నావేందే? ఇంటికి వెళ్ళంగా తెలియదా పైసలు ఉన్నాయా లేవా అని? పైసలు ఎప్పుడు టార్చర్ పెడతాను? జాబ్ వచ్చినాకనే బయటకు వద్దు మరి. పోదాం ఎందుకన్నావే? ఇప్పుడు వచ్చినాక జాబు పైసలు ఎప్పుడు పడతాను? వచ్చేటప్పుడు తెలియదా పెళ్ళాన్ని జాదు ఉంటది, ఇంటి బాధ్యతలు మీద పడితే అని తెలియదా? తెలియకుంటేనే వచ్చినవా రమ్మనంగానే? నువ్వు మాత్రం చిన్న మొల్లికాయవా? ఓ నన్నంటాను, మీ ఇంట్లో వెళ్ళింది కావచ్చు, అవ్వ మీద కొడుకు లెక్క బతికినవు, మీ అమ్మ నౌకరీ చేస్తుంది కాబట్టి నీకేం బాధ్యతలు మీద వాళ్ళే అని ఇక్కడ ఖచ్చితంగా నువ్వు పని చేయాలి. అర్థమైందా? నా పెన్ల ఇన్ని నెలల నా పెన్ల కూడా నిలదిలే ఏం పని చేస్తాను అని చెప్పి నువ్వేందే నిన్నాక మొన్న వచ్చి బాగా అడుగుతాను. ఉంటుండి పిక్త వీకు. ఏంది శివ ఉంటుండి పిక్త వీక్ అంటాను? నేను ఇది అడుగుడు తప్ప? అసలు నిన్ను నమ్ముకొని రావడం నాదే బుద్ధి తక్కువ. నమ్మి వచ్చిన చూడు, నా చెప్తే నేను కొట్టుకోవాలి. నిన్ను ఎవరు రమ్మన్నాడే? నన్ను ఎవరు నమ్మన్నాడు? ఇవాళ నాతో నచ్చినావు, రేపు నాకంటే మంచోడు దొరికితే ఆందోళన పోతావు కావచ్చు. నిన్ను ఎవరు నమ్మాలి? అవును, నేను ఇంకోటి దొరికితే వాంతో పోతా, నీకన్నా గొప్పోడు దొరికితే సరే. మరి నువ్వు చేసిన పని ఏంటిది? ఇవాళ నీ పెళ్ళని పక్క పెట్టి నాతో ఎందుకు వచ్చినావు? మరి నువ్వు అసంటే నువ్వు కాదా? రేపు నాకన్నా అందరితో దొరికితే నువ్వు పోవా? దాంట్లో గ్యారెంటీ నువ్వే చేసినావు కదా ఇప్పుడు ఆ పని. నన్ను అంటాను? అసలు నిన్ను నమ్ముకొని వచ్చుడు నాది బుద్ధి తక్కువ. బాగా మాట్లాడుతానవేందే? శివ ఇంత దూరం వచ్చిందా? నన్ను కొట్టడానికి చేయి కూడా చెప్తానవా? ఇందుకోసమేనా వచ్చి 2 రోజులు కాలేదు, ఇప్పుడు నా మీద చేతి లేపినావు. ఇంట్లోకి తినడానికి 1 రూపాయి కూడా తీసుకురాలేదు. ఇందుకోసమేనా నేను నీతో వచ్చింది? ఇదేనా నువ్వు నన్ను సుఖపెట్టేది? నీ అసలు దానికోసం బంగారం అవసరం పెన్లను వదిలిపెట్టొచ్చిన నీతో ఉన్నందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. నాకు బుద్ధి వచ్చింది, నీతో వచ్చినందుకు తగిన శాస్త్రం చేసినావు. పోవే, నేను మూతానా? హలో తమ్ముడు చెప్పు. అన్నా, మన కృష్ణోళ్ళ ఇంటికి రా, అక్కడ మాట్లాడేది ఉన్నది. కృష్ణ వాళ్ళ ఇంటికా? సరే తమ్ముడు, వస్తా. ఉంటా మరి.
మళ్ళీ మళ్ళీ సరం తప్పినప్పుడు మంచిని తాగితే పోతుంది అంటారు. నాకు మంచిని తాగినా సరం తప్పుతాను. ఎవరు దగ్గర నన్ను యాద్ చేస్తున్నట్టున్నారు. అమ్మా ఏంది టెన్షన్గా ఉన్నావు? సంపేసిండ్రా, ఏంది? సంపేసి. లక్ష్మి 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 చంపుడేంది? అరే దీనికి అన్ని నిజాలు తెలిసినాయిరా. దీని అన్నకు తెలియక ముందుకే, వాడు రాకముందుకే చంపేసిండ్రా. ఇక నువ్వు హ్యాపీగా ఉండొచ్చు. ఏం మాట్లాడుతున్నావే? లక్ష్మి 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 ఆగురా, నువ్వు టెన్షన్ పడకు. కృష్ణ ఏం చేస్తాను కొడుక? ఏం లేదు బాబాయ్, ఒకటి మామూలుగా టీవీ మన సెల్ ఫోన్ చూసుకుంటా ఏదో ఒకటి చూద్దాం అన్నట్టుగా చూస్తున్నా బాబాయ్. ఇటు వచ్చిండ్రు బాబాయ్, ఇద్దరు వచ్చిండ్రు. లక్ష్మి లక్ష్మి ఇంట్లో ఏమన్నా పని చేసుకుంటుంది కావచ్చు బాబాయ్, చూద్దాం దా. ఇంకా ఇక్కడ పని చేస్తుంటది కావచ్చు, చూద్దాం. లక్ష్మి లక్ష్మి లే లక్ష్మి, ఏమైంది అక్క? లక్ష్మిక మనకు లేదయ్యా. ఏమైంది? లక్ష్మి లేదా? లక్ష్మి లే తల్లి, లక్ష్మి లే. ఏమైంది? లక్ష్మి లే తల్లి. సూపర్ అక్క, సూపర్. నటన అంటే నీ దగ్గరనే నేర్చుకోవాలి. ఏం తెలియనట్టు వగల ఏడుపు ఏడుస్తున్నావు. సూపర్ అక్క, సూపర్. ఒక్క పూట నా కొడుకుని తీసుకువచ్చే లోపు నా బిడ్డను కొట్టడ పెట్టుకుంటే అక్క. దాన్ని చంపితే నీకేమొచ్చిందక్క? నీ కొడుకు సుఖం కోసం దాన్ని చంపితేవి కదా. అట్టా నేను తల్లిని అనుకున్నా, అది ఆ పిచ్చిదానికి ఆ శిక్ష కావాల్సింది అక్క, ఆ శిక్ష కావాల్సింది. ఏ సుఖమైనా కష్టమైనా నా భర్తతోనే నా అత్తగారింట్లో నేను చేస్తాను బాబాయ్. ఎలాగిట్లా నిర్జీవంగా బాబాయ్, ఎట్లా బాబాయ్? మన చేయి జారిపోయిందిరా, మన చేయి జారిపోయింది. మనం ఇప్పుడు ఏం చేయలేము బాబాయ్. ఆ రోజు అత్తింట్లో ఆడపిల్లైనా ఎన్నైనా తొక్కేసుకొని ఉంటుంది అన్నావు బాబాయ్. కానీ ఈరోజు నా చెల్లె బాబాయ్ చచ్చిపోయిన శవమై ఉన్నది బాబాయ్. చెల్లె లే చెల్లె. అత్త ఏం జరిగింది అత్త? నా చెల్లి ఎట్లా చచ్చిపోయింది అత్త? వద్ద మొన్న మా బాబాయ్ అంటే నేను నమ్మలేదత్త. ఇంత పని చేస్తాం అనుకోలేదత్త. చెల్లిని పుట్టని పెట్టుకుంటాం అనుకోలేదత్త. చెప్పత్త, నిజం చెప్పు,
నా చెల్లెని ఏం చేస్తావో చెప్పు. అత్త చెప్పు అని చెప్తున్నా, నిజం చెప్పు. చెప్పరా నిజం చెప్పరా. నాకేం తెలియదు బావా. తెలియదంటే ఒప్పుకుంటాను కూడా. నాటకాలు ఆడుతున్నారా మీరు? ఆ చెల్లెల ప్రాణం రాడ ప్రాణం. ఆ చెల్లెలేని జీవితం వృధా నాది. నా చెల్లెతో నేను కూడా చచ్చిపోతానుకుంటున్నారా మీరు? ఇద్దరిని చంపేస్తా నేను ఏమనుకుంటున్నారు మీరు? సమాష అనుకుంటున్నావా అన్న అంటే? నా చెల్లెల ప్రాణం మీరు మాట్లాడుతుంది మీరు ఇద్దరు అనుకున్నారా? ఏమనుకున్నారు? నాకు నిజంగా తెలియదు బావా. అంతా చేసి చేసి వేసి చివరకు పిచ్చర్ని చేస్తున్నారు మీరు. నా మనసునే చూసిండ్రు, నా కసిని చూడే. నా చెల్లెని చంపిన మిమ్మల్ని ఎవరు ఊరుకుంటా అనుకుంటున్నారా? మిమ్మల్ని నా చెల్లె దగ్గరికి పంపించేదాకా ఊరుకోను. మీరు ఏమనుకుంటారు? ఇప్పటికైనా విను బావా, నిజం చెప్పు. ఎందుకు చంపిండ్రు? చెయ్యడు. ఏయ్, నా చెల్లెని చంపి ఇంకా నువ్వు మాట్లాడతా? నువ్వు మనిషివా పశువా?